ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं येन भूतले स्वयं ददाति स्वपदान्तिकं नमामो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषाशून्यवादी पाश्चात्यादेशतारिणे नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामे गौरद्विषे नमः। नमो ब्रह्मण्य देवाय ब्राह्मणहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे సాయంత్రం శ్రీమద్ భాగవత ప్రవచనానికి చేసినటువంటి భక్తులందరికీ ముందుగా పాదాభివందనం. ఇంకా మనం ఈరోజు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథం నుంచి చూస్తాము. ఇది శ్రీమద్ భాగవతానికి శిల ప్రభుపాదుల వారు రాసినటువంటి భాష్యము. మనం పోయినసారి ప్రవచనంలో ఈ గ్రంథంలోని మొదటి అధ్యాయము అనగా శ్రీకృష్ణ అవతరణము అంటే ఉపోద్ఘాతము, శ్రీకృష్ణుడు అవతరించడానికి ముందు ఏం జరిగింది, అవతరణ కారణం ఏంటి, దాని విశేషాలని, మరియు రెండో అధ్యాయమైన గర్భస్థుడైన శ్రీకృష్ణ భగవానుడిని దేవతలు స్తుతించుట అనే అధ్యాయం దాకా మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఒక మూడవ అధ్యాయం శ్రీకృష్ణ జననము అనే దాన్ని మనం చూద్దాము. అక్కడి నుంచి చూద్దాము. భగవంతుడి యొక్క జననము మామూలు మనుషుల జన్మ లాంటిది కాదు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః యత్వా దేహం పునర్జన్మ వచ్చిన అని శ్రీకృష్ణుడు భగవద్గీత అర్జునుడికి తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఆ జన్మము మరియు కర్మముల యొక్క దివ్యత్వాన్ని తెలుసుకుంటారో వారు తిరిగి ఈ భౌతిక జగత్తులో చెప్తున్నాడు. మనకి శ్రీకృష్ణ జన్మ సందర్భంగా ఈ నెలలో 12వ తారీఖున మనకి శ్రీకృష్ణాష్టమి వస్తుంది. హరి బోల్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సాధారణ మానవులు మనము జన్మించినట్లుగా భగవంతుడు ఆ విధంగా ఒక ప్రసవం ద్వారా జన్మించలేదు. ఆయన జన్మం కూడా విశేషమే, ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఎవరైనా పుట్టినప్పుడు మనము వారి జాతకం ఎలా ఉంది,
నక్షత్రం ఏంటి చూస్తాం కదా. చూసినప్పుడు శ్రీకృష్ణుడు జన్మించింది శ్రావణ బహుళ అష్టమి తిథి రోజున జన్మించాడు. ఆ రోజు నక్షత్రము రోహిణి శుభ నక్షత్రము. ఈ నక్షత్రము ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మదేవుడి యొక్క అధీనంలో ఉంటుంది. ఇక ఆ బ్రహ్మదేవుడు విష్ణు భగవానుడి యొక్క విష్ణు భగవాను నుంచి ఆవిర్భవించున్నాడు. ఇక గ్రహస్థితి ఎలా ఉందంటే ఆ గ్రహాలు అన్ని శుభముహూర్తాలే కలిగిస్తున్నాయి. అంటే అటువంటి శుభముహూర్తాల్లో పుట్టిన వారు సాక్షాత్ భగవంతుడే అయి ఉంటాడని తెలియజేస్తున్నాయి. ఇక భగవంతుడు ఆవిర్భవిస్తుంటే అంటే అవతరిస్తుంటే అందరికీ ఆనందమే, మనుషులకి, దేవతలకి, మరియు యోగులు, ఋషులు అట్లాంటి వాళ్ళకి కూడా అందరికీ ఆనందం. ఎందుకంటే భగవంతుడు ఆవిర్భవించి దుర్మార్గుల్ని నశింపజేస్తాడని, సాధువుల్ని మనం రక్షిస్తాడని విశ్వాసం. ఒక్కరికి మాత్రం, కొంతమందికి మాత్రం ఇష్టం ఉండదు, భయం కలుగుతుంది. వాళ్ళు ఎవరంటే అసుర స్వభావం కలిగిన వీళ్ళకి మాత్రం ఆనందం కలగదు. ఇక ఈ భగవంతుడి ఆవిర్భావ సందర్భంగా ప్రకృతి అంత సత్వగుణం విలుసిల్లుతోందన్నమాట. ప్రకృతిలో ఎట్లా ఉంది? చాలా రమణీయంగా ఉంది, సౌందర్యం వెలుగిస్తుంది. ఎక్కడ చూసినా శాంతి, అంతా మంగళకరంగా ఉంది. ఈ నదులు పూర్తిగా నిండా జలంతో ఉండి ప్రవహిస్తున్నాయి, సంపూర్ణంగా ప్రవహిస్తున్నాయి. సరోవరాల్లో చూస్తే కలువలు వికసించి చాలా ఆనందంగా ఉన్నాయి, శోభతో ఉన్నాయి. అరణ్యాలంతా పుష్పభరితమైన వృక్షాలతో ఉన్నాయి. పక్షులు గానం చేస్తున్నాయి, నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఈ విధంగా ఆనందం ఎక్కడ చూసినా వెలుగిస్తుంది. అంతకుముందు బ్రాహ్మణులు కంసుడి యొక్క దుర్మార్గాల వలన వాళ్ళ అనుష్ఠానాలని, యజ్ఞయాగాదుల్ని సరిగ్గా చేసుకోలేకపోయిన పరిస్థితి. అటువంటి సమయంలో భగవంతుడు ఆవిర్భవించేటప్పుడు ఆకాశవాణి ద్వారా వాళ్ళకి వినిపించింది. భగవంతుడు ఆవిర్భవిస్తున్నాడు అని వినిపించగానే వాళ్ళందరూ ఆనందంలో వెళ్ళారు. అంటే ఇక నుంచి మనం మన అనుష్ఠానం, మన యజ్ఞయాగాదుల్ని చక్కగా మనం చేసుకోవచ్చు అని వాళ్ళందరూ ఆనందంతో ఉన్నారు. ఇక ఆ కాలం మాసము శరదృతువు అయినా కూడా వసంత ఋతువు లాగా స్వభావంగా. ఇక దేవతలు ఎలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో చూద్దాం. కిన్నెరులు, గంధర్వులు గానం చేస్తున్నారు, సిద్ధగణము, చారణులు స్తోత్రం చేస్తున్నారు భగవంతుడు, విద్యాధరులు, అప్సరసులు నాట్యం చేస్తున్నారు, దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారు. ఇలా సర్వం అంతా కూడా సమస్త ఆనందమయంగా కొనసాగుతున్నారు. ఇక దేవతలు అన్ని వేళలా భగవంతుడు ఎక్కడెక్కడ ఆవిర్భవిస్తాడు, ఏ లీలలు చేస్తాడు అని వాళ్ళు సిద్ధంగా ఉంటారు చూడడానికి. వెంటనే వాళ్ళు నృత్యగానాలు చేస్తూ పుష్పవృష్టి కురిపిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఇక విష్ణు భగవానుడు ఆ సమయంలో దేవకీ గర్భంలోకి రావడం జరిగింది. అది ఎలా జరిగిందంటే దేవకీ వసుదేవులు అప్పటికే కంసుని కారాగారంలో ఉన్నారు. కంసుడు బంధించేశాడు. వీళ్ళకి పుట్టబోయే బిడ్డతోనే నాకు మృత్యు ఉంది అనే భయంతో కంసుడు వీళ్ళని కారాగారంలో బంధించేశాడు. అది అర్ధరాత్రి సమయం. ఆ సమయంలో విష్ణు భగవానుడు తన తేజంతో వసుదేవుడి యొక్క మనసులో అంటే హృదయంలోకి ప్రవేశించాడు. అక్కడి నుండి అంటే వసుదేవుడి హృదయం నుంచి దేవకి మనసులోకి వచ్చింది. ఈ దేవకీదేవి మనసు నుండి ఆయన చతుర్భుజ రూపంలో ఉన్న శిశువులాగా జన్మించాడు. ఈ విధంగా భగవంతుడు ఆవిర్భవించాడు. అది ఎలా ఉందయ్యా అని అంటే తూర్పు దిక్కున చంద్రుడు, పూర్ణచంద్రుడు ఉదయించినట్లుగా ఉందని చెప్తున్నారు. దీనికి ఆచార్యులు ఏమి వర్ణిస్తున్నారంటే కృష్ణుడు పుట్టింది అష్టమి రోజు కదా, ఆ రోజు పూర్ణచంద్రుడు ఎలా ఉంటాడు అని ఏదైనా సందేహం కలగొచ్చేమో. కానీ చంద్రుడు చంద్రవంశానికి మూల పురుషుడు. ఈ చంద్రవంశానికి మూల పురుషుడైన చంద్రుడు తన వంశంలో స్వామి జన్మిస్తున్నాడని ఎంతో ఆనందంతో పూర్ణ చంద్రుడిలాగా సంతోషంగా ఉన్నాడు. అందుకని ఆ రోజు
పూర్ణచంద్రుడు ఉదయిస్తున్నట్టుగా దాన్ని పోల్స్తున్నారు. ఇక ఇక్కడ మనము భగవంతుడు ఎలా వచ్చాడు అనేది చూస్తే, ముందు వసుదేవుని హృదయంలోకి వచ్చాడు, అక్కడి నుంచి దేవకి హృదయంలోకి వచ్చాడు. ఇలా హృదయంలోకి రావడం గురించి మనం కొంచెం విచారణ చేస్తే, సాధారణంగా భగవంతుడు ఉండే ప్రదేశాన్ని ధామం అంటాము. అట్లా మనకి వైకుంఠ లోకములు ఉన్నాయి, గోలోక బృందావన ధామం ఉంది. ఈ భూమి మీద కూడా మనకి మధురా ధామం, బృందావన ధామం, మరి అయోధ్య ధామం, పూరి ధామం, మరి మాయపూర్ ధామం, ఇట్లా తిరుమల ధామం, అనేక ధామాల్లో భగవంతుడు వెలిసి ఉన్నాడు. అయితే భగవంతుడు ఉన్న చోట పవిత్రత నెలకొని ఉంటుంది. అట్లాగే భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి జీవి యొక్క హృదయంలో కూడా నెలకొని ఉంటాడు. కాకపోతే పవిత్రత లేని కారణంగా భగవంతుడు అనేది మనం తెలుసుకోలేము, మనం గమనించలేము. అది ఉదాహరణ తీసుకోవచ్చు. ఒక పొలంలో నీళ్లు నిశ్చల స్థితిలో ఉంటే అందులో ఆ ఒడ్డున ఉన్నటువంటి వృక్షాలు అవన్నీ కూడా ప్రతిఫలిస్తూ చక్కగా కనిపిస్తుంటాయి. ఎప్పుడైతే నీళ్లు నిశ్చలంగా లేకుండా కదిలిపోతూ ఉంటాయో ఆ ప్రతిబింబంలో కూడా కదిలిపోతూ ఉంటాయి. ఆ విధంగా మన హృదయంలో ఎప్పుడు కోరికలతోటి, ఆలోచనలతోటి మన హృదయం పవిత్రంగా ఉండటం వలన మన హృదయంలోనే ఉన్న భగవంతుడు మనకి కనపడటం, మనం గమనించలేము, తెలుసుకోలేము. ఇక హృదయ పవిత్రత మనం గెలుపు సాధిస్తే అప్పుడు భగవంతుడు మన హృదయంలో కూడా నివసిస్తాడు. ఇక్కడ దేవకి వసుదేవులు ఎంత పవిత్ర హృదయం కలవారైతే భగవంతుడు వాళ్ళకి జన్మించాడో చూడండి. వాళ్ళ హృదయం ఎంత పవిత్రంగా, ఆ హృదయాన్ని మనం ధామము అనొచ్చు. ఇక మనకెందుకు అట్లా కలగదు అంటే హృదయ కల్మషాలు. ఈ హృదయ కల్మషాలు భౌతికంగా చూసుకున్నట్లయితే మనం ఎలా ఉంటామంటే కొంత గర్వం ఉంటుంది. అదేంటంటే ఏదైనా చక్కగా చేస్తే నేనే చేశాను, నాకు అన్నీ తెలుసు అని భావం. అట్లాగే ఇంకా సంపదలు ఆర్జించాలి, ఇంకా ఇంకా చేయాలి, అలాగే కోరికలు అనంతంగా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. మనసులోని ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. ఆ హృదయం యొక్క ద్వారం దగ్గర భగవంతుడు ఆ లోపలికి రావాలని ప్రయత్నిస్తుంటాడు. అది మన హృదయంలో ఖాళీ లేదు. ఎందుకంటే అది ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో నిండి ఉంటాం, కోరికలతో నిండి ఉంటాం. ఎప్పుడైతే మనం అవన్నీ ఆపేస్తామో అప్పుడు ఆ హృదయ కల్మషం. అయితే ఇది ఆధ్యాత్మికంగా కూడా కొన్ని కల్మషాలు ఉంటాయి. ఎట్లాగంటే మనం యజ్ఞము, దానము, తపస్సు, రకరకాల కార్యక్రమాలు ఆధ్యాత్మికం చేస్తున్నాం. కానీ అవి భగవంతుని సంతృప్తి పరచడానికి కాకుండా మన ఆనందం కోసం, మన భౌతిక కోరికలు తీరడం కోసం చేస్తుంటాం. అక్కడ కూడా కల్మషం ఉంటుంది. మనం చేసే భక్తి శుద్ధభక్తి అవదానం. ఒక జ్ఞానం తెలిసినా కూడా, భగవంతుడి గురించి జ్ఞానం తెలిసినా కూడా ఆచరణలో మనం దాన్ని చూపించాలి. ఇతర దేవతలతో భగవంతుడైన దేవదేవుడు శ్రీకృష్ణుడిని సమానంగా చూడటం, మరి ఇతర దేవతతో పోల్చడం, తపస్సు ధ్యానం కూడా భగవంతుడిని కాకుండా వేరే ఎవరి కోసం, దేనికోసమో చేయడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మన కల్మషం. ఇక కల్మషం తొలగాలంటే మనకి శ్రీమద్ భాగవతంలో ఇలా తెలియజేస్తున్నారు. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతస్యో హ్యవధ్రాణి విధునోతి సుహృత్సతాం. పరమాత్మగా సకల జీవుల హృదయాలలో నిలిచిన వాడు, శ్రద్ధావంతులైన భక్తుల శ్రేయోభిలాషి అయిన శ్రీకృష్ణ భగవానుడు చక్కగా శ్రవణ కీర్తనములు జరిగినప్పుడు పుణ్యప్రదములయ్యే తన దివ్య లీలా కథల పట్ల శ్రవణోత్సాహాన్ని పెంచుకునే భక్తుని హృదయం నుండి భౌతిక సుఖాభిలాషను తగ్గించుతున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి అంటే భగవంతుని యొక్క దివ్య లీలా కథల
అభిరుచి కలిగజేసుకొని మనం శ్రవణ కీర్తనలు కనుక చక్కగా చేసినట్లయితే ఆ భగవంతుని అనుగ్రహంతో మన హృదయం అంతా కల్మషం లేకుండా ఉంటుంది. కల్మషాలన్నీ తొలగిపోతాయి మన హృదయంలోని కల్మషాలు. అంటే శ్రీకృష్ణ భగవాను మహిమల్ని మనం కీర్తించాలి, శ్రవణం చేయాలి. ఇదే శ్రీ చైతన్య మహాప్రభు తమ శిక్షాష్టకంలో చేతో దర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం తెలియజేస్తున్నారు. అంటే మనకి జన్మ జన్మల నుంచి ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోవాలంటే అద్దం మీద పడ్డ దుమ్ముని తుడిచినట్టుగా మనం హరినామాన్ని కీర్తిస్తూ దాన్ని తుడవాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రతిరోజు తుడవాల్సి ఉంటుంది. ఎందుకంటే దుమ్ము ప్రతిరోజు పడుతూ ఉంటుంది. ఆ రకంగా తుడవాలి. ఇక ఆ చైతన్య మహాప్రభువే మనకి పూరి రథయాత్ర సందర్భంలో గుండీచా మందిర మార్జనం చేసి ఆ హృదయ ప్రవర్తన ఎట్లా ఉండాలనేది అక్కడ కూడా తెలియజేశారు. ఒక మందిరం అంటే భగవంతుడు నివసించేది. మన హృదయంలో భగవంతుడు ఉండాలంటే అది కూడా భగవంతుడు నివాస యోగ్యం కావాలి. అది పూరిలో రథయాత్ర జరిగినప్పుడు రథంలో జగన్నాథ్ బలదేవ సుభద్రమయ్యలు ప్రయాణించి ఆ గుండీచా మందిరాన్ని చేరుకొని అక్కడ కొంతకాలం నివసిస్తారు. అప్పుడు ఆ చైతన్య మహాప్రభు ఆ మందిరాన్ని శుభ్రం చేసి తన భక్తులందరికీ ఆ విషయాన్ని చూపించారు, ఎలా శుభ్రం చేయాలి. ఇలా మందిర మార్జనం చేయడం వల్ల కూడా మన హృదయం కూడా శుభ్రపడుతుంది. ఆ విధంగా హృదయ మాలిన్యాన్ని తొలగించుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఇక ఈ వసుదేవుడు ఆ పుట్టిన బిడ్డని చూస్తున్నాడండి. ఈ పుట్టిన బిడ్డ ఏ విధంగా ఉన్నాడంటే ఇది మనకి శ్రీమద్ భాగవతం ఈ విధంగా తెలియజేస్తుంది. అందులో సుఖదేవ గోస్వామి అని చెప్తున్నారు, తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాధ్యుధాయుధం శ్రీవత్సలక్ష్మ్యం గళశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం మహర్ష వైధూర్య కిరీట కుండల విషా పరిష్వక్త సహస్ర కుంతలం ఉద్దామ కాంచంగద కంకణాదిభిః విరోచమానం వసుదేవ ఐక్షత అని తెలియజేస్తున్నారండి. అంటే అప్పుడు వసుదేవుడు పరమాద్భుతమగు పద్మముల వంటి కన్నులు కలవాడు, చతుర్భుజములందు శంఖ చక్ర గదా పద్మములను ధరించిన వాడు, వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము కలవాడు, మెడలో దీప్తిమంతమగు కౌస్తుభమణిని దాల్చిన వాడు, పీతాంబరమును ధరించిన వాడు, ఘన నీల మేఘవర్ణము కలవాడు, ఒత్తుగా పెరిగిన ముంగురులు కలిగిన వాడు, వైఢూర్యమనులు చే శోభిల్లు కిరీట కుండలములు కలిగిన వాడు అగు ఆ శ్రీకృష్ణుని కాంచాడనమాట. దేదీప్యమానమగు మొల్లనూలు, కేయూరములు, కంకణములు, ఇతర ఆభరణములతో అలంకృతుడై ఆ బాలుడు పరమాద్భుతముగా గోచరించెను. ఇక్కడ వైఢూర్యం అని చెప్పడం జరిగింది. ఇందులో వైఢూర్యాలతో కూడిన కిరీట కుండలములని. ఈ వైఢూర్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకప్పుడు నీలం రంగులో ఉంటుంది, ఒకప్పుడు పసుపు రంగులోకి వస్తుంది, ఒకప్పుడు ఎర్రగా ఉంటుంది. ఇట్లాంటి రంగులు మారుస్తూ ఉంటుంది అన్నమాట వైఢూర్యం. ఇక వసుదేవుడు ఆశ్చర్యచకితుడైపోతున్నాడు తనకి కలిగిన శిశువుని చూస్తూ, మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు అన్నమాట. ఈ ఆశ్చర్యానికి కారణం ఏంటంటే భగవంతుడు అని తెలుస్తూనే ఉంది ఆయనకి, విష్ణువు చతుర్భుజ రూపంలో ఉన్నాడు అని ఆయనకి తెలుస్తూనే ఉంది. అయితే భగవంతుడు కారాగారంలో జన్మించడం ఏమిటి, అలాగే దేవకీ గర్భము నుండి సర్వవ్యాప్యమైన భగవంతుడు ప్రకటన అవటం ఏంటి, ఈ బాలుడు సాధారణ బాలుడిలాగా కాకుండా ఇంత అలంకృతుడై ఉన్నాడే, అలాగే మా ఆరాధ్య దైవమైన ఈ విష్ణువు మా పుత్రుడుగా కలిగాడు అని చాలా ఆశ్చర్యపోతూ మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడండి. ఇక్కడ ఇక మరి వాళ్ళు రాజులు కదా, వాళ్ళు ఒక బిడ్డ పుడితే, అందులో మగ బిడ్డ పుడితే చాలా ఉత్సవం చేసుకుంటారు. కానీ ఇప్పుడు
ఆయన కారాగారంలో ఉన్నాడు, ఏమీ చేసుకునే స్థితి లేదు. అసలు తెలిస్తేనే ప్రమాదం. కంసుడికి తెలిస్తే ఎక్కడ ఆపద కలగజేస్తాడు అని భయం అన్నమాట. అయితే మనసులోనే ఆయన బ్రాహ్మణులకి 10,000 గోవులని దానం ఇచ్చేశాడు. మనసులోనే ఇచ్చేశాడు అనమాట. అప్పుడు ఆ భగవంతుణ్ణి స్తుతిస్తున్నాడండి. ఏ విధంగా స్తుతిస్తున్నాడంటే, ముందు ఆ బాలుడు నారాయణుడే అని తెలుసుకున్నాడు. ప్రకృతికి పరమైనట్టు పరమ పురుషుడవు, పరమాత్ముడవు, దివ్య జ్ఞానం చేతనే నీ రూపం తెలుసుకోబడుతుంది. ఇప్పుడు ఇక్కడ మాకు కనిపిస్తున్నా నువ్వు వాస్తవానికి ఇంద్రియాల చేత తెలియబడవు. అలాగే ప్రకృతి త్రిగుణాలు నీ పైన ఏమీ ప్రభావం చూపించలేవు. నీకు అంతర్బాహ్యములు లేవు. నీవు ప్రత్యేకంగా ఇప్పుడు దేవకి గర్భంలో ప్రవేశించావనుకుంటున్నావు, కానీ సర్వుల హృదయాల్లో ఇదివరకే ఉంటావు. ఆమె గర్భంలో కూడా ఆమె హృదయంలో ఇదివరకే ఉన్నావు. నువ్వు నిష్క్రియుడవు, నిర్గుణుడవు, నిరాకారుడు, నిర్వికారుడు. సృష్టి స్థితి లయ కార్యములు నువ్వే చేస్తావు. ఇక సత్వరజస్తమ గుణాలు నీ ఆధీనంలో ఉంటాయి. అందువలన సమస్తం చక్కగా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. సృష్టి కార్యం కొరకు రజోగుణం కోసం రక్తవర్ణంలో వస్తావు. అట్లాగే సృష్టి యొక్క పోషణ నిమిత్తం సత్వగుణయుతమైన శ్వేతవర్ణంలో విష్ణువుగా గోచరిస్తావు. తమోగుణయుతమైన లయ కార్యం కోసం విష్ణువర్ణంలో గోచరిస్తావు. స్వామి, ఇప్పుడు ఇక అసురులు రాజులయ్యి తమ సైన్యాలను పెంచేసి ఉన్నారు. వాళ్ళని నీవు సంహరించడానికి అవతరించావు, ఇది నాకు తెలుసు. నువ్వు జన్మించావని తెలిస్తే కంసుడు నిన్ను వధించడానికి వస్తాడు, ఇది కూడా నాకు భయంగా ఉంది అని వసుదేవుడు ఈ విధంగా స్థుతి చేశాడండి. వసుదేవుడు స్థుతి చేయగానే అప్పుడు దేవకీదేవి ప్రార్థన చేస్తుందండి. మళ్ళీ దేవకీదేవి ఏమని చేస్తుందంటే, ఈమెకి బిడ్డ పుట్టిన ఆనందం, అదే సమయంలో దుఃఖం. ఎందుకంటే ఈ చతుర్భుజాలతో పుట్టాడు ఈ బాలుడు, అసాధారణంగా ఉన్నాడు. ఈ విషయం కంసుడికి తెలిస్తే కంసుడు ఏ ఆపద కలగజేస్తాడో అని ఆమె ఈ విధంగా ప్రార్థిస్తోంది. ఓ దేవదేవ, వేదాలు తెలియజేస్తున్నాయి, నీవు మనస్సు వాక్కుల ద్వారా తెలియబడవు. సమస్త సృష్టికి మూలం నువ్వే. సూర్యుని వలె తేజోమయం, తేజోపూర్ణం, మహోత్కృష్టమగు బ్రహ్మము నువ్వే. నిర్వికారుడవు, నీకు ఎటువంటి భౌతిక వాంఛలు లేవు. నువ్వే వేదవాక్కులకు మూలము. నిన్ను తెలుసుకుంటే మనిషి సమస్తాన్ని తెలుసుకున్నట్లే. బ్రహ్మజ్యోతికి పరమాత్ముడికి నువ్వు భిన్నము, అభిన్నము. ఇక సర్వకారణ కారణుడవు, దివ్య జ్ఞాన జ్యోతి స్వరూపుడవైన విష్ణువు నువ్వే. ప్రళయ సమయమందు నువ్వు ఒక్కడివే నిలిచుంటావు. అప్పుడు నీవు అనంతశేష నాగం అని పిలువబడతావు. ఇంకా నీకు పలువు ఇతర నామాలు కూడా ఉన్నాయి, ఆ పేర్లతో కూడా పిలువబడతావు. ఈ సమస్త సృష్టి కాలం అధీనంలో ఉంటుంది, ఆ కాలతత్వం కూడా నువ్వే. నీకు నేను సంపూర్ణంగా శరణగతి చేస్తున్నాను. నీవు ఆవిర్భవించటం చేత మృత్యువే భయపడి పరిగెత్తుతున్నది. భక్తులకి భయాన్ని తొలగిస్తావు. కాబట్టి ఆ కంసుడి భయం నుండి మమ్మల్ని రక్షించి కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ నీ విష్ణు రూపాన్ని యోగులు ధ్యానం ద్వారా చూస్తారు, కానీ ఈ సాధారణ జనులకి ఈ రూపాన్ని నువ్వు చూపించకు. ఈ చతుర్భుజ రూపాన్ని ఉపసంహరించు. నువ్వు పుట్టినట్టు కంసుడికి తెలియకుండా చూడు నాయన అని దేవకీదేవి ప్రార్థిస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, భగవంతుడైన విష్ణువు వీళ్ళిద్దరికీ కనిపించారు. వాళ్ళిద్దరు కూడా వారికి పుట్టిన బిడ్డ సాక్షాత్ భగవంతుడని వాళ్ళు తెలుసుకున్నారు. ఇక్కడ అప్పుడు భగవంతుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఓ దేవకి వసుదేవులారా, మీరు నాకు ఇప్పుడే తల్లిదండ్రులుగా కాదు, ఇదివరకు కూడా తల్లిదండ్రులుగా ఉన్నారు. స్వయంభూ మన్వంతర కాలంలో ఈ సుతపుడు ఈ వసుదేవుడు సుతపుడు అనే పేరుతో ఉన్నాడు. నువ్వు దేవకి కృష్ణి అనే పేరుతో ఉన్నావు. అప్పుడు మీకు నేను కృష్ణి గర్భుడు అనే పేరుతోటి
మీకు బిడ్డగా జన్మించాను. అలాగే మీరేం చేశారంటే మీకు ఘోరమైన తపస్సు చేశారు. బ్రహ్మ చేత ఆజ్ఞాపించబడి ఆ స్వయంభూ మన్వంతరంలో గొప్ప తపస్సు చేశారు. ఎండకి, చలికి, గాలికి, దేనికి లెక్కించకుండా మీరు ఘోరమైన తపస్సు చేశారు. ఆ విధంగా 12,000 దేవతా సంవత్సరాలు తపస్సు చేశారు. అంటే మన కాలమానం ప్రకారం ఇక్కడ భూమి మీద 1 సంవత్సరం అయితే కొన్ని దేవతా లోకాల్లో 1 రోజు అవుతుంది. 1 రోజు మాత్రమే అవుతుంది అక్కడ. ఆ దేవతా కాలమానం ప్రకారం 12,000 సంవత్సరాలు మీరు తపస్సు చేశారు. మీ యొక్క తపస్సుకి నేను మెచ్చి మిమ్మల్ని మీకు వరం ఇచ్చాను. మీరు అప్పుడు ఏం కోరుకున్నారంటే, మీరు నా నుండి ముక్తిని కోరుకోకుండా నన్ను మీ బిడ్డగా జన్మించమని కోరుకున్నాను. నేను మీకు 3 సార్లు జన్మిస్తానని మాటిచ్చాను. అట్లా ఒకటోసారి మీరు పృశ్ని సుతపుడుగా ఉన్నప్పుడు మీకు పృశ్ని గర్భుడు అనే పేరుతో జన్మించాను. తర్వాత మీరు అదితి కశ్యపుడిగా జన్మించారు. ఆ అదితి కశ్యపుడిగా జన్మించినప్పుడు మీకు ఉపేంద్రుడు అనే పేరుతో జన్మించాను. అప్పుడు ఈ ఉపేంద్రుడికి వామనుడు అనే పేరు కూడా ఉంది. ఇక 3వసారి ఇప్పుడు మీరు దేవకీ వసుదేవులుగా ఉన్నారు. ఇక్కడ మీకు నేను బిడ్డగా జన్మించాను అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, మీకు నమ్మకం కలగటం కోసమే నేను ఈ రూపంలో మీకు కనిపిస్తున్నాను ముందు అని విష్ణువు తెలియజేస్తున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇక్కడ విష్ణువు, నారాయణుడు చతుర్భుజ రూపంలో ఉంటారు. ఇది ఐశ్వర్య భావం ఉంటుంది. ఇక శ్రీకృష్ణ భగవానుడు విభుజ రూపంలోనే ఉంటాడు. ఈయన ప్రేమమూర్తి. భక్తులైన వాళ్ళు భగవంతుణ్ణి ఈ రూపంలోనే ఇష్టపడతారు. మనం కనుక చూస్తే శ్రీమద్ భాగవతంలోనే రాసలీలా ఉదంత సమయంలో గోపికలందరితోటి శ్రీకృష్ణుడు నృత్యం చేస్తున్నాడు. ప్రతి గోపిక దగ్గర కూడా శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, గోపికలు నా దగ్గరే కృష్ణుడు ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ భగవంతుడు అందరి దగ్గర ఉన్నాడు. ఆ విధంగా ఆయన లీల చేస్తున్నాడు. ఆ సమయంలో గోపికలకి ఏమనిపించిందంటే, శ్రీకృష్ణుడు నా దగ్గర ఉన్నాడంటే నేను ఎంత గొప్పదాన్ని అనే భావం కలిగింది. వెంటనే ఎప్పుడైతే ఆ భావం కలిగిందో స్వామి అదృశ్యమైపోయాడు. ఇక అదృశ్యమైపోయిన స్వామి యొక్క విరహాన్ని భరించలేక వాళ్ళు స్వామిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఈయన కనబడట్లేదు. ఎక్కడ వెతికినా వెళ్తూ వెళ్తూ ఒక చోట ఈ స్వామి యొక్క నారాయణ రూపాన్ని చూశారు. చతుర్భుజాలతో ఉన్నాడు. చతుర్భుజాలతో ఉండి వాళ్ళకి దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళు స్వామికి నమస్కరించారు, ప్రణామం చేశారు, గౌరవంగా చూశారు. కానీ శ్రీకృష్ణుడి పట్ల ఆకర్షితుడైనట్లుగా మాత్రము ఆకర్షితుడు. అంటే అక్కడ ప్రేమ వినిమయం జరగాలంటే కృష్ణుడి ద్వారానే జరుగుతుంది. అయితే కృష్ణుడు అందరికీ ఆ ప్రేమని ఇవ్వడండి. ఆ కృష్ణుడు తనకి ఎంతో నచ్చిన వాళ్ళు, ఎంతో పవిత్రమైన వాళ్ళు మనం కినక కృష్ణుని అలా ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తారు. ప్రేమ వినిమయం అందరికీ కలుగజేయడు. ఆ గోపబాలుడికి, గోపస్తులకి, గోపికలకి, మహాభక్తులకి ఇస్తాడు అనమాట. అంతే. అయితే ఆ శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభువుగా అవతరించి పతిత జీవులందరికీ కృష్ణ ప్రేమను పంచిపెట్టాలని మనందరికీ హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక చైతన్య మహాప్రభుకి శిష్యులుగా ఉన్న శ్రీ రూప గోస్వామి అందుకనే చైతన్య మహాప్రభుని ఈ విధంగా ప్రణామం చేస్తున్నారు. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషయ నమః అని అంటున్నాడండి. ఇక ఇక్కడ మనము భగవంతుడి యొక్క నామాల గురించి చూద్దాము. భగవంతుడికి అనేక నామాలు ఉన్నాయి. అయితే ఆ నామాల్లో తన భక్తులతో పేర్లతో కలిసి ఉన్న నామం అంటే భగవంతుడికి చాలా ఇష్టము. ఇక్కడ దేవకికి పుట్టాడు కాబట్టి దేవకీ నందనుడు,
యశోదామాతకి బిడ్డగా ఉన్నాడు కాబట్టి యశోదానందనుడు అని తెలియబడుతుంటాడు. ఈ పేర్లు అంటే భగవంతుడికి చాలా ఇష్టము. అయితే దేవకీ నందనుడు అని అన్నప్పుడు ఈ దేవకీకి ముందే భగవంతుడే పుట్టాడని తెలిసి ఆ విష్ణుమూర్తిని ప్రార్థన చేసింది, భగవంతుడిగా ప్రార్థన చేసింది. ఇక్కడ భగవంతుడు అని అన్నప్పుడు ఆయన యజమాని మనం దాసుడని భావం ఉంటుంది. అక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది ప్రేమ. మనకి ఆయన యజమాని మనం దాసుడు, ఆయనతో కలిసిపోయి ప్రేమగా వ్యవహరించలేము మనం. ఆ వ్యవహారం జరగదన్నమాట. అయితే యశోదామాత విషయంకి వచ్చేటప్పటికి అక్కడ యశోదామాతకి ఈయన భగవంతుడు అనే విషయం తెలియదు. ఆమె తనకి పుట్టిన బిడ్డే అనుకొని చాలా పుత్రవాత్సల్యంతో చూస్తుందండి, ఆయన్ని చాలా పెంచుతుంది. కాబట్టి ఈమె చూపించిన ప్రేమ చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. కానీ దేవకీ నందనుడనే నామం కంటే కూడా యశోదానందనుడనే నామము ఇంకా ఇష్టం అనమాట. ఇంకా ప్రేమపూరితమైంది అనమాట ఆ నామం. ఈ రెండు నామాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక భగవంతుడు తన రూపాన్ని చతుర్భుజ రూపం నుంచి సాధారణ రూపానికి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు మామూలు శిశువులాగానే కనపడుతున్నాడు. అయితే వసుదేవుడి యొక్క హృదయంలో ఈ విధంగా ఆలోచన కలుగజేశాడు. ఏమని? నన్ను నీవు ఇక్కడి నుంచి గోకులంలోని నందమహారాజు యొక్క గృహానికి చేర్చు. అక్కడ యోగమాయ ఈపాటికే జన్మించి ఉంటుంది ఆడ శిశువుగా. ఆ శిశువుని ఇక్కడికి తీసుకురా అని ఆయన హృదయంలో కలుగజేశాడు. ఆ ఉపదేశాన్ని వసుదేవుడు తీసుకొని ఆయన కృష్ణుని తీసుకొని బయలుదేరాడు. అయితే అప్పటికి వసుదేవుడు సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. ద్వారాలన్నీ తాళాలు వేసి ఉన్నాయి. అక్కడ ఎంతమందో కాపలా ఉన్నారు. అయితే యోగమాయ ప్రభావం కూడా ఇక్కడ పనిచేస్తుంది. భగవంతుడు ఆ యోగమాయను కూడా ఆజ్ఞాపించున్నాడు. దాని వలన ఆ ద్వారబంధరాలు తలుపులు తాళాలు అవే తెరుచుకున్నాయి. తలుపులు తెరుచుకున్నాయి. ఈ వసుదేవుడి యొక్క సంఖ్యలు వాటంతటవే తొలగిపోయాయి. ఇక వసుదేవుడు ఆ బిడ్డని ఒక బుట్టలో పెట్టుకొని తల మీద పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇదంతా అర్ధరాత్రి జరుగుతుందండి. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. బయట చాలా వెలుతురుంది. మామూలుగా అంధకారం ఉంటుంది కదా, చీకటి ఉంటుంది. కానీ ఆ రోజు బయట వెలుతురుగా ఉంది. ఒకటే వర్షం కురుస్తుంది. ఈ వర్షంలో స్వామి తడిసిపోకుండా ఆదిశేషుడు తన పడగలతో పడుతున్నాడు వెనక నుంచి. ఆయన ఎక్కడ తడవకుండా సేవ చేస్తున్నాడండి. ఆదిశేషుడు ఎలా సేవ చేస్తాడో చూడండి. ఆయనకి పడకగా ఉంటాడు, పైన ఆచ్ఛాదనగా ఉంటాడు, దిండుగా ఉంటాడు. ఆ పరుపు కూడా ఎలా ఉంటుంది? చాలా మెత్తగా ఉంటాడు అనమాట ఆదిశేషుడు. ఎంతో శక్తివంతుడు ఆదిశేషుడు. ఆయనే స్వామి సేవలో ఆ విధంగా తెలుస్తున్నాడు. ఇక ఈ విధంగా ఈ శ్రీకృష్ణుణ్ణి వసుదేవుడు తీసుకెళ్తూ ఉండగా మధ్యలో యమునా నది వచ్చింది. ఇక్కడ యమునా నది అప్పటికి పరవళ్ళు తొక్కుతుందండి. చాలా ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతుంది. అయితే స్వామి రాగానే ఆ యమునా నది రెండుగా విడిపోయి అక్కడ స్వామికి దారిచ్చేసింది. స్వామి వెళ్తూ ఉంటే ఆ గుట్టలో నుంచి కాళ్ళు బయటికి పెడతాడు అనమాట ఈ స్వామి. ఈ యమునా నది ఆ పాదాలు అందుకోవాలని ప్రయత్నిస్తుంది. పాదాలు తడిపి ఆ పాదాలకు అభిషేకం చేయాలని ఇక్కడ ఇది ఎట్లా ఉంది అంటే, శ్రీరాముడు సముద్రం మీద వారధి కట్టినప్పుడు సముద్రుడు కొంత దారిచ్చాడు. ఆ విధంగా యమునా నది కూడా వసుదేవుడికి దారిచ్చింది. ఈ యమునా నది దాటేసి ఆయన నందమహారాజు యొక్క గృహానికి వెళ్ళాడు. అక్కడ కూడా యోగమాయ ప్రభావంతో అందరూ గాఢ నిద్రపోతున్నారు. అక్కడ నిద్రపోతున్నారు అందరూ. యశోదామాత కూడా చాలా గాఢ నిద్రపోతుంది. ప్రసవించింది, కానీ శిశువు ఎవరు? ఆడ శిశువా మగ శిశువా తెలియటం లేదు. అట్లా నిద్రపోతుంది. ఆ పరిస్థితుల్లో వసుదేవుడు అక్కడ శ్రీకృష్ణుని చేసి అక్కడ ఉన్నటువంటి యోగమాయని ఆ బాలికని తీసుకొని మళ్ళీ తిరిగి తన కారాగారానికి వచ్చేసాడు. ఆ కారాగారానికి వచ్చిన తర్వాత ఈ శిశువుని దేవకి యొక్క పక్కన పెట్టేశాడు. దేవకి పెట్టేసి మళ్ళీ ఆ సంఖ్యలను తగిలించుకున్నాడు. మళ్ళీ ఎప్పట్లాగా తెలియనట్టుగా ఆ సంఖ్యలన్నీ తగిలించుకొని నిలబడ్డాడు. ఇక అప్పుడు ఆ శిశువు ఏడ్చింది. శిశువు
రోదన చేయగానే ఈ ద్వారపాలకులు నిద్ర మేలుకున్నారు. వాళ్ళు అప్పుడు లేచారు. వాళ్ళు అప్పుడు లేచి లేవడంతోనే ఆహా, శిశువు జన్మించిందా, ఈ విషయం ఎంబడే కంసుడికి తెలియజేయాలి మనము అనుకున్నారు. ఎంబడే కంసుడికి తెలియజేసేసారు. కాసేపట్లో తెలిసింది. ఇదంతా రాత్రి జరుగుతుందండి, గుర్తుపెట్టుకోవాలి మనం. వెంటనే కంసుడు నిద్ర నుంచి లేచాడు. లేచి ఇక తల కూడా, శిరోజాలు కూడా సరిగ్గా చూసుకోకుండా పరిగెత్తుకుంటూ కారాగారానికి వచ్చేసాడు. వచ్చేసి రావడంతో ఈ కాలస్వరూపం జన్మించింది, నా మృత్యువే పుట్టింది ఇప్పుడు అని భావిస్తూ వచ్చాడు. వచ్చేసి దేవకి దగ్గరికి వచ్చి ఆ బిడ్డను లాక్కుంటున్నాడు. ఆ పుట్టిన బిడ్డను లాక్కుంటున్నాడు. అప్పుడు దేవకి మళ్ళీ ఆయన్ని వేడుకుంటూ ఉన్నాడు. ఏమనంటే, ఓ సోదర కంస, నీకు అపకారము మగ శిశువుతో కదా, ఈ పుట్టింది ఆడ శిశువు కదా, ఇదేం చేయగలదు నిన్ను? తర్వాత ఇది నీ మేనకోడలు, నీకు నీకు కోడలవుతుంది, నీ కుమారుడికి ఇస్తాను. కాబట్టి దయచేసి దీన్నన్నా వదిలిపెట్టున్నాను, దీన్ని నాకు కానుగ్గా ఇవ్వు, దీనివల్ల నీకేం హాని కలగదు అని వేడుకుంటాను. అయితే కంసుడు ఆ మాట ఏమి వినట్లేదు. క్రూరమైన వాళ్ళు మంచి ఉపదేశాలను ఎప్పుడు తీసుకోరు, వాళ్ళకి చెడే ఉంటుంది అంతే. ఆ విధంగా వేడుకుంటున్నా కూడా వినటం లేదు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. దేవకికి తనకు పుట్టిన పుత్రుడు క్షేమంగా ఉన్నాడని, నందవ్రజంలో ఉన్నాడని తెలిసి ఈ బాలిక వేరే వారి పుత్రిక, ఏమైనా క్షేమంగా ఉండాలని ఇతరుల క్షేమం కూడా కోరుకుంటుందండి. కోరుకొని ఆ కంసుడిని వేడుకుంటుంది. కానీ కంసుడు వినలేదు. ఆ బిడ్డను తీసుకొని 2 పాదాలు పట్టుకొని ఒక బండకేసి కొట్టాలని ప్రయత్నించాడు. అప్పుడు ఈ యోగమాయ అనే ఆ బాలిక వెంబడే కంసుడి చేతిలో నుంచి జారిపోయిందండి. జారిపోయి పైకెళ్ళిపోయి ఆకాశంలో అష్టభుజాలతోటి సమస్త ఆయుధాలతోటి నిలబడి దుర్గాదేవి రూపంలో ప్రత్యక్షమైంది. ఈ దుర్గాదేవి అప్పుడే పుట్టింది. ఆ విధంగా కృష్ణుడికి సోదరి అన్నమాట. దుర్గాదేవి సోదరి అన్నమాట. ఈ దుర్గాదేవి ఏ విధంగా ఉందంటే, చక్కగా పూమాలలతో అలంకరించబడింది. చందన అగరు లేపనాలన్నీ పూసుకొని ఉంది. దివ్య వస్త్రాలు ధరించింది. రత్న ఖచ్చితమైన ఆభరణాలన్నీ పెట్టుకొని ఉంది. ఈ 8 హస్తాల్లో ధనస్సు, త్రిశూలము, బాణములు, డాలు, ఖడ్గము, శంఖము, చక్రము, గద ఇవన్నీ ఉన్నాయి. ఈ దుర్గాదేవిని చూసి దేవతలు కూడా అక్కడ ఉన్నారన్నమాట. చూసి అప్సరసులు, కిన్నెర్లు, సిద్ధగణం వీళ్ళందరూ చూసి అక్కడి నుంచి పుష్పవృష్టి కురిపించారు. వాళ్ళు నృత్యం చేస్తున్నారు, వాళ్ళు కీర్తిస్తున్నారు, దుర్గాదేవిని కీర్తిస్తున్నారు. ఇక ఈ దుర్గాదేవి కంసుడితో ఈ విధంగా అన్నాడు, ఓరి కంస, నీవు నన్నేం సంహరిస్తావు? నిన్ను చంపేవాడు ఇదివరకే పుట్టున్నాడు. వీళ్ళు అమాయకులు, ఈ దేవకి వసుదేవులు అమాయకులు, వాళ్ళని ఎందుకు హింసిస్తావు? వాళ్ళని వదిలిపెట్టు అని చెప్పేసి అదృశ్యమైపోయింది. ఒకసారి కంసుడు ఆశ్చర్యపోయాడు అన్నమాట. ఏంటి, ఇది వరకు దేవతలు ఆకాశవాణి రూపంలో నాకు దేవకి అష్టమ గర్భంలో పుట్టే శిశువుతో నాకు మృత్యు ఉందన్నారు కదా, మరి ఇప్పుడేమో ఆడ శిశువు పుట్టింది, అప్పుడు మగ శిశువు పుడతాడన్నారు కదా, ఇదేంటి, దేవతలు కూడా అబద్ధాలు చెప్తున్నారా అని ఆశ్చర్యపోయాడు. ఇక రాక్షసులు, అసురులు వీళ్ళు శివభక్తులుగా ఉంటారు, అమ్మవారి భక్తులుగా కూడా ఉంటారు. వీళ్ళు విష్ణు భక్తులుగా మాత్రం ఉండరండి, తొందరగా ఉండరు. ఒక ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి లాంటి వాళ్ళే ఉన్నారు, ఎక్కువగా ఉండరు అనమాట. వాళ్ళు అంత తపస్సులు చేసి ఏం కోరుకుంటారు, నాకు చావు ఉండకూడదు అంటారు. కానీ ఆ చావు ఉండకుండా ఉండడం అనేది జరగదన్నమాట. అయితే విష్ణువుని ప్రార్థిస్తే ఏ కోరిక పడితే ఆ కోరిక తీర్చడండి. తన భక్తికి అనుకూలమైన వాటినే ఇస్తాడు. భక్తికి సహకరించని కోరికలు ఉంటే వాటిని ఆయన అనుగ్రహించడం.
ఈ రాక్షసులు అందుకని విష్ణువుని ప్రార్థించరు. ఈ దుర్గాదేవిని బాగా నమ్ముతాడు అనమాట కంసుడు. అందుకని ఎప్పుడైతే ఆమె చెప్పిందో ఇదివరకే జన్మించున్నాడు, వీళ్ళు అమాయకులు, వీళ్ళని హింసించొద్దు, వీళ్ళని వదిలేసేయి అన్నారు కదా, అప్పుడు ఆయన ఇంకా వాళ్ళని వదిలేసేస్తున్నాడు. అయితే ఈ దుర్గాదేవి ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యం అయిపోయి దేశంలోని అనేక స్థానాల్లో జన్మించిందండి. అనేక స్థానాల్లో వెలిసింది. ఎట్లా వెలిసిందంటే అన్నపూర్ణ, దుర్గా, కాళీ, భద్ర అనేక పేర్లతో ప్రఖ్యాతి చెందింది. ఈమెకు ఆ విధంగా పూజలు జరుగుతాయని శ్రీకృష్ణుడు ఆశ్వాసం ఇచ్చున్నాడు ఇదివరకు. ఎందుకంటే ఆమె సేవకురాలు భగవంతుడికి. భగవంతుడు చెప్పినట్లుగా తన యోగమాయని ప్రదర్శించి కృష్ణుడు బాలుడుగా ఉన్నప్పుడు కారాగారం నుంచి నందవ్రజానికి వెళ్ళిపోయేటట్టు, మళ్ళీ నందవ్రజం నుంచి ఆ బాలికి ఇక్కడికి వచ్చేటట్టు అన్ని ఏర్పాట్లు ఆమె చేసింది అన్నమాట. భగవంతుడి సేవలో చేసింది. అలా చేసినందువల్ల ఆయన అనుగ్రహం లభించింది. ఆమె కూడా ఆ విధంగా పూజలు జరుగుతూ ఉంటాయండి. ఇక వారణాసిలో అన్నపూర్ణగా, కలకత్తాలో కాళీగా, అహ్మదాబాద్ లో భద్రగా, కటక్ లో భద్రకాళిగా ఏమో పేరు కాంచిందండి ఈ విధంగా. ఇక వైష్ణవులు ఎవరంటే విష్ణు భక్తులు. వీళ్ళు విష్ణువుని నమ్ముకొని ఉండటం వల్ల, ఆరాధించడం వల్ల వీళ్ళు భగవద్ధామానికి వెళ్తారు. అయితే ఆయన సోదరి అయినటువంటి అమ్మవారిని ప్రార్థించే వాళ్ళు శాక్తేయులు అంటారు. వీళ్ళు భౌతిక కోరికలతోనే ఉండటం వలన మళ్ళీ నానా రకాల జన్మలు ఇక్కడే ఎత్తుతారండి. వీళ్ళు ఈ విధంగా ఉంటారు. ఇక ఈ దుర్గాదేవి వాక్కులు విని ఆశ్చర్యపోయాడు కంసుడు. దేవకి వసుదేవుల్ని వెంటనే బంధవిముక్తులు చేసేసాడు. ఇక ఆలోచిస్తున్నాడు, అష్టమ సంతానం స్త్రీ శిశువు ఎలా కలిగింది, అలాగే దుర్గాదేవి ఎలా పుట్టింది, వీళ్ళకి దుర్గాదేవి ఎలా పుట్టింది అని ఆలోచించి, ఏదైనా కానీ అమ్మవారు చెప్పింది కదా అని ఇక బాధతో పశ్చాత్తాపడి, ఇప్పటి వరకు నేను ఎంత తప్పు చేశాను అని ఆ దేవకి వసుదేవుల్ని వేడుకుంటూ ఆయన, ఓ సోదరి, ఓ బావ, మీకు చాలా ద్రోహం చేశాను, అన్యాయం చేశాను, మీ బిడ్డలందరినీ అకారణంగా నేను చంపేశాను. అయితే నాకే తెలియటం లేదు ఎందుకు చేశాను, ఆ భయంతో నేను చేశాను, విధివశాత్తే జరిగింది ఇదంతా. అంటే ఎవరైనా కర్మవశాత్తు పుడతారు, కర్మవశాత్తే చనిపోతారు. మీ బిడ్డలు కూడా ఏదో కర్మవశాత్తు వాళ్ళు నా చేత చంపబడ్డారు, లేకపోతే నేను చంపడం ఏంటి వాళ్ళని. కాబట్టి మీరు అన్యదా భావించద్దు, విధివశాత్తు జరిగింది అని ఆయన చాలా బాధ వ్యక్తం చేస్తూ, ఎట్లాగంటే కళ్ళమ్మ నీళ్లు కారిపోతూ ఆ దేవకి వసుదేవుల పాదాలు తడిసిపోతున్నాయి. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఈయనకి చాలా జ్ఞానం కూడా ఉందండి. ఆత్మ గురించి, దేహం గురించి చాలా తెలియజేస్తున్నాడు అనమాట. దేహము కర్మఫలంగా వస్తుంది, దేహం చంపబడింది, దేహాన్ని నేను చంపాను అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళు మూర్ఖులే. నిజానికి ఆత్మ ఉంటుంది, అది చంపబడదు, అది వెళ్ళిపోతూనే ఉంటుంది, జన్మిస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు మీ బిడ్డలు చనిపోయారని బాధపడద్దు, కానీ నేను చాలా పశ్చాత్తాపంతో ఉన్నాను, నన్ను క్షమించండి అని చాలా వేడుకుంటున్నాడు అనమాట. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు దేవకి వసుదేవులు వీళ్ళు కంసుడిని క్షమించేశారు. సాధారణంగా ఏదన్నా మనకి నష్టం జరిగినప్పుడు మనం క్షమిస్తామా ఎవరినన్నా? వాళ్ళంతా చూస్తాం అన్నమాట తేల్చి. అందులో పసిబిడ్డల్ని 6గురిని చంపేశాడు, అప్పటికే జైల్లో పెట్టేశాడు, చాలా హింసలు పెడుతున్నాడు. అటువంటి స్థితిలో కూడా వాళ్ళు మళ్ళీ కరుణ చూపిస్తున్నారండి ఆ దేవకి వసుదేవులు. ఇది భక్తులు, సాధుజనులు, వైష్ణవులు ఉండే స్థితి అండి. వాళ్ళ స్థితి ఆ విధంగా ఉందన్నమాట. ఒక్క మాట కూడా అంటలేదు వాళ్ళని, ఆ కంసుడు వాళ్ళని ఒక్క మాట కూడా ఏమంటలేదు. వీళ్ళు దివ్యానంద స్థితిలో ఉంటారట వాళ్ళు. ఇట్లా భగవంతుడినే తలుచుకుంటూ ఉండేవాళ్ళు వైష్ణవులు దివ్యానంద స్థితిలో ఉంటారు. వాళ్ళు ఎటువంటి కష్టాన్నైనా భరిస్తారు. ఇప్పుడు ఇట్లాంటి సమయాల్లో మామూలు వ్యక్తులు కనిపిస్తుంది అనమాట. మేము కష్టం వస్తే తట్టుకోలేకపోతున్నాము, వైష్ణవులు అయితే తట్టుకోగలుగుతారు అంటున్నారు కదా, మరి కృష్ణుని ప్రార్థిస్తే, విష్ణుని ప్రార్థిస్తే ఏ కష్టాలు ఉండవా అంటే
ఒక 24 గంటలు మనం కృష్ణుని తలుచుకున్నా కూడా మనకు కూడా కష్టాలు వస్తాయి. అవి పూర్వజన్మ ఫలితంగా మనకు వస్తాయి. కాకపోతే వారు అన్నిటినీ తట్టుకునే శక్తిని భగవంతుడు ఇస్తాడు. ఉదాహరణకి గంగా నదికి స్నానానికి వెళ్తే మనం పవిత్రం అవుతాం ఆ గంగా స్నానంతో. కానీ అక్కడ చెత్త కూడా ఉంటుంది. అనేక మలిన పదార్థాలు ఉంటాయి. ఎప్పుడైతే గంగా యొక్క శుద్ధత, పవిత్రత, మహిమ తెలిసి ఉంటుందో వాళ్ళు ఆ చెత్తను పక్కకి తోసేసి తమ స్నానం తాను కావిస్తారు. ఆ విధంగా వాళ్ళు పవిత్రులవుతారు. ఎప్పుడైతే విష్ణువుని ఆరాధిస్తారో, కృష్ణ భక్తిలో ఉంటారో వాళ్ళకి కష్టాలు వస్తాయి. కానీ వచ్చినప్పుడు వాళ్ళు వాటిని తట్టుకొని భగవంతుడి కరుణతో కొంచెమే కష్టం కలిగిందని వాళ్ళు భావిస్తూ ఆ కష్టాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారండి. ఇక ఈ విధంగా కంసుడు ప్రార్థించిన తర్వాత దేవకి వసుదేవుని క్షమించమంటున్నాడు. అప్పుడు వాళ్ళు దేవకి అతని అప్పటిదాకా చేసిన క్రూర స్వభావాన్ని అంతా మర్చిపోయిందండి. మర్చిపోయి క్షమించేస్తుంది. ఓ సోదరా, నువ్వేం చేస్తావు, అంతా విధి వలన జరిగింది అది అని సమర్థిస్తున్నారు. తమ బిడ్డల్ని చంపేస్తే అలా సమర్థిస్తారు ఎవరన్నా? సమర్థించే పరిస్థితి మనకు ఉందా అసలు? లేదా? వసుదేవుడు కూడా కంసుడు చెప్పినటువంటి ఆత్మతత్వాన్ని విని, ఓ బావా నువ్వేం చేస్తావు, జరిగిన సంఘటనలన్నీ మర్చిపోదాము అని క్షమించేసి మామూలుగా మాట్లాడుతున్నాడు. ఇక ఈ విధంగా వాళ్ళు ఎప్పుడైతే క్షమించారో కంసుడు వాళ్ళ దగ్గర నుంచి సెలవు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ మనము దేవకి వసుదేవుల యొక్క సాధు లక్షణాల గురించి ఒకసారి చూడాలి. వాళ్ళది వైష్ణవ స్థితి అంటే క్షమించటం, సహనంతో ఓర్పుతో ఉండటం సాధు లక్షణాలు అన్నమాట. మనం కూడా భక్తిలో ఎదిగేటప్పుడు నెమ్మదిగా ఈ సాధు లక్షణాలని అలవర్చుకోవాల్సింది. ఇది శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకంలో తెలియజేయబడుతున్నాయండి ఈ సాధు లక్షణాలు. తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాత శత్రవః శాంతాః సాధవః సాధుభూషణాః. ఓర్పు, కరుణ, సర్వజీవుల ఎడ మిత్రత్వము అనునవి సాధువు యొక్క లక్షణాలు. అతడు అజాత శత్రువు, శాంతుడు, శాస్త్రములకు కట్టుబడి ఉండివాడు అయి ఉంటాడు. అతని గుణములన్నీ ఉదాత్తముగా ఉంటాయి. ఈ గుణాలున్న ఈ సాధువే విష్ణుభక్తుడండి, కృష్ణ భక్తుడు. మనకి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలో కూడా ఈ సాధు లక్షణాలు కనిపిస్తాయండి. దీంతో పాటు నిత్యానంద ప్రభువు ఆవిర్భవించారు. ఈ నిత్యానంద ప్రభువు చైతన్య మహాప్రభు యొక్క సేవ చేస్తున్నారు. చేస్తూ ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ హరినామం చెప్పమని వేడుకుంటూ ఉంటారు. వీళ్ళు భిక్ష అడుగుతుంటారు. ఏ భిక్ష? హరినామాన్ని చెప్పమని భిక్ష అడుగుతూ ఉంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిజానికి నిత్యానందుడు ఆదిశేషుడు బుసలు కొడుతూ ఉంటాడు. చాలా కోపం ఉంటుంది ఆదిశేషుడికి. ఎవరైనా ఏమన్నంటే ఊరుకోడండి అసలు. కానీ ఆయన వినయంతో హరినామం చెప్పండి అంటూ ఆయన భిక్ష అడుగుతున్నాడు. ఈ అడిగే సమయంలోనే జగాయి మదాయి అని ఇద్దరు బ్రాహ్మణులు ఈయనకి తారసిల్లారు. వాళ్ళు బ్రాహ్మణులైనా వాళ్ళ బ్రాహ్మణ లక్షణాలు ఎప్పుడో వదిలేశారు. అన్ని అవలక్షణాలు ఉన్నాయి వాళ్ళకి. తాగుడు, జూదము, వ్యభిచారము, ఇతరులను హింసించటము, అన్ని లక్షణాలు వచ్చేసినాయి ఇక్కడ. వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతున్నాడండి. మనకు కూడా ప్రచారంలో చిన్న కష్టం ఎదురైతేనే మనం తట్టుకోలేము. ఇట్లాంటి వాళ్ళు ఎదురైతే మనం పరిగెత్తుతాం కదా. కానీ ఈ జగాయి మదాయల్ని కూడా ఈ నిత్యానంద మహాప్రభు అడుగుతున్నారు. అడిగినప్పుడు వాళ్ళు కోపంతో ఎవరినో ఏదో మాట్లాడతావని తమ చేతికి వచ్చిన వస్తువుని తీసుకొచ్చి విసిరేశారు. విసిరేసేటప్పటికి ఆయనకి తగిలి రక్తం కారుతుందండి. ఆ సమయంలో కూడా ఆయన తమ కోపాన్ని ప్రదర్శించట్లేదు, వాళ్ళని క్షమిస్తున్నాడు అన్నమాట. అంటే పతిత జీవుల మీద ఎంత కరుణ చూపిస్తున్నారో చూడండి. ఈ విధంగా చైతన్య మహాప్రభుతో పాటుగా నిత్యానంద ప్రభు కూడా ఆ విధంగా చూపించారన్నమాట. ఇక ఈ సాధు లక్షణాలు చూశాం కదా.
ఇప్పుడు కంసుడు తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిపోయి మరుసటి రోజు తన మంత్రులందరితో సమావేశం ఏర్పాటు చేశాడండి. ఈ మంత్రులు ఎవరు? ఇతనికి ఏ స్వభావం ఉందో వాళ్ళకి ఆ స్వభావమే ఉంది. వీడొక దుష్టుడు, వాళ్ళు దుష్టులే. సాంగత్యం అన్నమాట ఇది. మనం భక్తుల సాంగత్యంలో ఉంటే భక్తి వస్తుంది. దుష్టుల సాంగత్యంలో ఉంటే ఆ దుష్ట అలవాట్లే వస్తాయి మనకి. వీళ్ళకి పిలిచి యోగమాయ చెప్పిందంతా వీళ్ళకి చెప్పాడండి. అంటే కృష్ణుడు ఇదివరకే పుట్టి ఉన్నాడు ఎక్కడో అని ఆమె చెప్పేది. ఈ శిశువు, ఆడ శిశువు పుట్టింది ఇక్కడ, ఈమె చంపలేదని వాళ్ళకి తెలుసు. అది వదిలేశారు. దేవకి వసుదేవులను విడిచిపెట్టారనేది వదిలేశారు. ఇప్పుడు వాళ్ళ దృష్టి అంతా ఎక్కడుందంటే, శ్రీకృష్ణుడు ఇదివరకే పుట్టి ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అంటే మనకి ఇంకా మృత్యువు యొక్క ప్రమాదం పొంచి ఉంది అని నిశ్చయానికి వచ్చారు. వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఈ మిత్రులు ఎట్లాంటి వాళ్ళంటే దేవతలకు శత్రువులు వీళ్ళు. దేవతలకు శత్రువులు అన్నమాట వీళ్ళు. వీళ్ళకి ఏదన్నా పని చేయటంలో ఏ నైపుణ్యం ఉండదు. ముండిగా చేసేస్తారు. అది మంచిగా చెడా ఏం చూడరు అసలు. క్రూర స్వభావం ఉంటుందండి. వీళ్ళు కామరూపం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు రూపాలని మార్చగలరు. వీళ్ళు వేరే కావాల్సిన రూపంలోకి మారిపోగలరు. అట్లాంటి శక్తులు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు నిర్ణయం చేశారంటే, ఓ కంస, ఇంకా నువ్వు భయం తొలగిపోయింది అనుకుంటున్నావేమో. ఏమీ లేదు, నీ భయం నీకుంటుంది. దేవతల్ని నమ్మటానికి వీలు లేదు. విష్ణువుని అసలు నమ్మకూడదు. ఆయన ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వస్తాడు, నీ సంగతి తేలుస్తాడు అని చెప్పాను. దాంతో మళ్ళీ మొదటికి వచ్చింది కదా. వచ్చి వీళ్ళందరూ ఇప్పటికి శిశువు పుట్టి ఓ 10 రోజులు అయి ఉంటుంది. ఈ 10 రోజుల్లో పుట్టిన శిశువులు ఎవరైతే ఉంటారో ఈ బ్రజమండలంలో, వాళ్ళందరినీ సంహరిస్తే సరిపోతుంది మనకి. ఇంచుమించు కొద్దిగా 10 రోజులకు అటు ఇటుగా ఉండే శిశువులందరినీ సంహరిస్తే పోతుంది. అప్పుడు నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్తూ, ఇంకా ఒక విషయం, దేవతలు వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఏ రూపాల్లో ప్రయత్నిస్తున్నారో నీకు తెలియదు. వాళ్ళు మామూలు సందర్భాల్లో మేము ఇంత గొప్పవాళ్ళం, అంత గొప్పవాళ్ళం, ఇంత పరాక్రమవంతులం అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ నీతో యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ పారిపోతారు. వాళ్ళకి నీతో యుద్ధం చేసే శక్తి లేదు. ఆ దేవతలు నిన్నేం చేయలేదు. ఇక దేవతల్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు నిన్ను? విష్ణువేమో సర్వుల హృదయాల్లో ఉంటాడు. ఆయన అక్కడే ఉంటాడు, బయటికి రాడు. యోగుల హృదయాల్లో ఉంటాడు. ఆయన ఏం చేయడు. ఇక బ్రహ్మదేవుడు తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఇక శివుడు ఆయన లోకంలో, ఆయన వనాల్లో సంచరిస్తూ ఉంటాడు. వాళ్ళు నిన్నేం చేయగలరు అని వాళ్ళని ఎంత తక్కువ చేసి చూసుకుంటున్నారు చూడండి. వాళ్ళని ఎంత తక్కువ చేశారు చూసి, ఇక ఈ మనం యుద్ధం చేస్తే దేవతలు ఎప్పుడు ఓడిపోతారో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అంత శక్తి లేదని ఇక భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటారు. కానీ వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఒక జబ్బు వస్తే అది ప్రారంభంలో ఉన్నప్పుడు కొంచెమే ఉంది కదా, ఆ జబ్బు నన్నేం చేస్తుంది అనుకోకూడదు. అది ముదిరి పెద్దదవుతుంది. ఆ తర్వాత మనం దాన్ని ఏం చేయలేము. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనము దీన్ని చిన్న విషయంగా తలచకూడదు అని నిర్ణయించారండి. ఇక దేవతలకి మూలం విష్ణు భగవానుడు. ఈ దేవతలందరికీ సపోర్ట్ ఎవరు? విష్ణు భగవానుడు. ఆయన అండ చూసుకొని ఉంటారు వీళ్ళు. ఆయన ధర్మము, సనాతన సంస్కృతి, వేదములు, గోవులు, బ్రాహ్మణులు, తపస్సు, తగిన దక్షిణాలతో కూడిన యజ్ఞములు ఎక్కడుంటాయో అక్కడ పూజింపబడుతూ ఉంటాడండి విష్ణువు. అంటే వీళ్ళకి చూడండి ఎంత జ్ఞానం ఉందో. విష్ణువు ఎక్కడెక్కడ ఉంటాడో వీళ్ళకి బాగా తెలుస్తుంది. మామూలు మనకి తెలియదు అసలు. ఎక్కడెక్కడ ఉంటాడో మనకి తెలియదు. కానీ రాక్షసులకి చక్కగా తెలిసి ఈ విషయం. విష్ణువు ఎక్కడ ఉంటాడని, విష్ణువు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, దేవతలు ఏంటి, ఏ శక్తి, వాళ్ళ స్థితి ఏంటి బాగా తెలుస్తుంది రాక్షసులు. ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేయాల్సింది వాళ్ళతోనే. ఈ రాక్షసులు ఆ దేవతలతోనే చేయాలి. ఆ శత్రువు ఏ స్థాయిలో ఉన్నాడో వీళ్ళు అంచనా వేస్తారన్నమాట ముందు. వీళ్ళ ఆలోచన అంతా విష్ణువు మీదే ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు నిరంతరం విష్ణువునే ధ్యానిస్తున్నారు. మనం కూడా ధ్యానిస్తాం. కాకపోతే వైర భక్తితో ఉంటారు. కంసుడు కూడా భయంతో
ఆ విష్ణువునే ధ్యానిస్తుంటాడు. ఆ కృష్ణుడు 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 అంటూనే ఉంటాడు అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ విధంగా ఉంటాడు. వీళ్ళు ఈ విధంగా నిర్ణయిస్తున్నారండి. ఈ విధంగా చర్చించి యజ్ఞ తపోనిష్ఠులకు జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హాని కలిగిద్దాము, వాళ్ళని చంపుదాము. ఇక యజ్ఞాల్లో హవిస్సుల కోసము క్షీరము ఒసిగే గోవులు ఉన్నాయి చూసారా, ఆ గోవుల్ని వధిద్దాము. ఆ ఆ విధంగా వీళ్ళని వధిస్తే అప్పుడు భగవంతుడు వస్తాడు వాటిని రక్షించడానికి బయటికి. అప్పుడు మనం ఎదుర్కోవచ్చు ఆయన్ని. ఎక్కడున్నాడో తెలియదు కదా మరి ఇప్పుడు. అందుకని ఎతుకుతున్నారనమాట వీళ్ళు. ఎప్పుడైతే ఆ గోవులకి హాని చేస్తామో, ఆ బ్రాహ్మణులకు హాని చేస్తామో, అప్పుడు ఆ భగవంతుడు బయటకొస్తాడు. అంటే నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని అన్నారు కదా. ఆయనకి గోవులు బ్రాహ్మణులు అంటే బాగా ఇష్టం కదా. ఇది రాక్షసులకు బాగా తెలుసు. మనం కొత్తగా నేర్చుకుంటున్నాం. కానీ రాక్షసులకు బాగా తెలుసు ఈ విషయం. ఇక సకల దేవతలు విష్ణువు యొక్క రక్షణలోనే ఉంటారు. ఋషులు వైష్ణవులు కూడా ఆయన మీదే ఆధారపడి ఉంటారు. కనుక వైష్ణవులను హింసించుటకు విష్ణువుని చంపడానికి ఒక మార్గం వైష్ణవుని హింసించడం. ఇది ఒక దారి ఎత్తుకున్నారండి. ఎక్కడ భక్తులు ఉంటారో వాళ్ళని హింసించడానికి కూడా నిర్ణయించుకున్నారు వీళ్ళు. ఇట్లా ఈ రాక్షసులు ఈ విధంగా తలుచుకుంటారు కాబట్టి ఈ శ్రీమద్ భాగవతంలో విష్ణువుకి అంటే కృష్ణుడికి ఒక పేరు కూడా వచ్చిందండి. అసురద్విట్ అంటారండి. అసురద్విట్ అంటే అసురులకు పరమశత్రువు అని అర్థం. శత్రువుగానే వాడు తలుచుకుంటూ ఉంటారు. విష్ణువుని ఆ విధంగా తలుచుకుంటూ ఉంటారు. అందుకని అసురద్విట్ అని కృష్ణుడికి ఒక పేరు ఉందండి. ఈ విధంగా ఇక ఇక్కడ చెప్పబడినటువంటి విష్ణువుకి మూలమైన కొన్ని విషయాలు చెప్పారు కదా. బ్రాహ్మణులు, గోవులు, వేద జ్ఞానము, తపస్సు, సత్యము, శమదమములు, శ్రద్ధ, దయ, ఓర్పు, యజ్ఞము అనేవి విష్ణువు యొక్క వివిధ దేహాంగాలు. ఇవి విష్ణువు యొక్క దేహాంగాలుగా చెప్పబడినవి. అవే దైవీ నాగరికతకు ఉపకరణములైనవి. మనం ఇప్పుడు నాగరికతలో చాలా ముందున్నామని చెప్పి సైంటిఫిక్ గా ముందుకెళ్ళాం అనుకుంటాం. కానీ ఇప్పుడు చెప్పినవి ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఇవి దైవ నాగరికత అన్నమాట. ఇది ఉంటే భగవంతుడి యొక్క రక్షణలో ఉంటాం మనం. కాకపోతే మాయ యొక్క చేతుల్లో ఉంటాం మనం. మాయ ఆడిస్తుంటుంది. భగవంతుడి రక్షణలో ఉండాలంటే ఇప్పుడు చెప్పినటువంటి భగవంతుడి యొక్క దేహ అంగాలైన వాటిని మనం పట్టుకొని ఉండాలి. ఇక కంసుడు ఈ దుష్టమిత్రులు చెప్పినవన్నీ విన్నాడండి. విని వాటికి ఆమోద ముద్ర వేశాడు. అంటే అప్పుడే పుట్టిన బాలులందరినీ చంపడము, బ్రాహ్మణులను హింసించటము, వైష్ణవులను హింసించటము, యజ్ఞయాగాదులన్నీ పాడు చేయటము, ఇలా చెప్పారు కదా వీళ్ళని. వీటన్నిటికీ అంగీకరించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మనం ఎవరి దగ్గర నుంచి ఉపదేశం తీసుకోవాలి? ఒక సదుపదేశం అంటే ఒక మంచి మాట. ఎవరు మన మేలు కోరతారో వాళ్ళ మంచి మాటని తీసుకోవాలి. ఇక్కడ దుష్టుడైన కంసుడు తన దుష్టమిత్రుల నుంచి ఉపదేశం తీసుకుంటున్నాడు. వాళ్ళు భగవంతుడికి వ్యతిరేకంగా చేయమని చెప్తున్నారు అన్ని. ఇప్పుడు కూడా మనం ఎవరైతే భగవంతుడిని అంగీకరించట్లేదో, భగవంతుడి చెప్పేవి చెయ్యరో వాళ్ళందరూ కూడా అసలు స్వభావం కలిగిన వాళ్ళుగా పరిగణించబడతారు మనకి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా శాస్త్రాల్లో ఏం చెప్పబడిందో, గురువు సాధువు ఏ విషయం అయితే చెప్తారో దాన్ని మాత్రమే మనం స్వీకరించాల్సి ఉంటుంది. సదుపదేశం కింద ఆ విధంగా మనం స్వీకరించాల్సి ఉంటుంది. అట్లాగే మనకిష్టం వచ్చినట్టుగా ఆలోచించి ఇదే మంచిదనుకొని అట్లాగే సొంత నిర్ణయాలు చేయకూడదు. అవన్నీ మానుకొని కృష్ణుడు మరియు కృష్ణ భక్తులు ఏం నిర్ణయిస్తున్నారో ఆ నిర్ణయాలని మనం స్వీకరించాలి, అనుసరించాలండి. అప్పుడు మనం యమరాజు యొక్క దండనం నుంచి తప్పించుకోగలుగుతాము. ఎవరైతే తమ అంత్యకాలంలో కూడా హరినామాన్ని చెప్తూ అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ దేహత్యాగం చేస్తారో వాళ్ళు నేరుగా భగవద్ధామానికి వచ్చేస్తారని భగవంతుడు హామీ ఇస్తున్నాడు.
అలా చేయకుండా ఏదేదో చేస్తే మనం నరకాన్ని చూడాల్సి వస్తుందండి. అది ఇక్కడ మనకి చైతన్య చరితామృతం ఈ ఉపదేశం ఇస్తోందండి. సాధు సంఘ సర్వశాస్త్ర కయ లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధి హయ. ఎవడేని తన నిజమైన హితమును కోరినచో భక్తులతోనూ సాధువులతోనూ సాంగత్యాన్ని చేయాలి. ఆ ప్రకారము అతని భౌతిక జీవనము సరిదిద్దబడుతుంది అని చెప్పారు. ఇక ఈ విధంగా తన అనుయాయులకి ఆజ్ఞనిచ్చి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు కదా, ఆ విధంగా మీరు చేయండి, ఇవ్వండి, మీ డ్యూటీలో మీరు ఉండండి అని తన గృహానికి వెళ్ళిపోయాడు కంసుడి. ఈ కంసుడి యొక్క అనుయాయులు రజోగుణం తమో గుణం ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ గుణాలు రజోగుణం తమో గుణం. వాళ్ళకి ఏది మంచిదో కూడా వాళ్ళకి తెలియదు. అనమాట. ఇక వీళ్ళకి నైపుణ్యం ఉంది. దేంట్లో ఉంది? వైష్ణవులను పీడించడంలో ఉంది. చాలా కెపాసిటీ ఉంది వీళ్ళకి. వీళ్ళకి ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తారయ్యా ఎవరన్నంటే వాళ్ళకి మరణమాసనం అయ్యే చేస్తారు. వాళ్ళ భోగాలను దాపురించిందనమాట. వినాశకాలే విపరీత బుద్ధి అంటాం కదా, అట్లా వాళ్ళకి వినాశకాలం వచ్చేసింది. అందుకని ఈ బుద్ధులు పుడుతున్నాయి వాళ్ళకి, చేస్తున్నారు. ఇక సుఖదేవ్ గోస్వామి శ్రీమద్ భాగవతంలో పరీక్షిత్ మహారాజుకి ఈ విధంగా తెలియజేస్తున్నాడండి. ఇలా ఎవరైతే ప్రవర్తిస్తారో వినాశకర బుద్ధులతోటి, మహాత్ముల్ని హింసిస్తారో వాళ్ళు ఏమవుతారో చెప్తున్నారు. వాళ్ళ యొక్క ఆయువు తగ్గిపోతుందండి. వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళ సౌందర్యం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం భక్తి చేస్తుంటామో మన సౌందర్యం వినబడిస్తుంది. ఎప్పుడైతే దుష్టాలోచనలు చేస్తుంటామో మన వెలుగు తగ్గిపోతుంది. మన వెలుగుతో కూడా తగ్గిపోతుంది. యశస్సు తగ్గిపోతుంది. ధర్మం ఉండదు వాళ్ళ దగ్గరికి. వాళ్ళ ఆశీర్వాదానికి ఏ బలం ఉండదు. ఉన్నతలోక ప్రాప్తి అనేది వాళ్ళకి మృగ్యం అయిపోతుంది. వాళ్ళకి ఏ ఉన్నతలోక ప్రాప్తి ఉండదు. అట్లా అయిపోతారు. అందుకని మనము సాధు పురుషుల్ని హింసించడం అనేది అసలు ఎప్పుడు ఎవరు చేయకూడదు. ఇట్లాంటి రాక్షసులంతా ఆ పనే చేస్తున్నారు. వాళ్ళ గతి ఏంటో కూడా సుఖదేవ్ గోస్వామి ఇక్కడ చెప్పేశారు. ఇక కంసుడు ఆ విధంగా వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా వీళ్ళ డ్యూటీలో వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ నందమహారాజు అంటే గోకులంలో నందమహారాజు పొద్దున్నే చూసేటోడికి మగబిడ్డ ఉన్నాడండి. ఎంతో ఆనందం వేసింది. ఇక వాళ్ళు చాలా ఉత్సవం చేసుకుంటున్నారు అక్కడ. ఇదే వసుదేవుడు చేసుకోలేకపోయాడు. ఈ ఉత్సవం కారాగారంలో ఉంది. ఇక్కడ నందమహారాజు చేసుకుంటున్నారు. ఇక స్నానం చేసి శుచిగా ఉండి నూతన వస్త్రాలు కట్టుకొని బ్రాహ్మణుల్ని పిలిచారండి. బ్రాహ్మణులు వచ్చారు. వచ్చి స్వస్తి వచనాలు పలుకుతున్నారు. ఆశీర్వచనం ఇస్తున్నారన్నమాట. వాళ్ళ జాతకర్మ చూస్తున్నారు. దేవతలకి పితృదేవతల్ని అర్చిస్తున్నారు. అంటే మంచి జరిగింది కదా, భగవంతుడిని కూడా తలుచుకుంటున్నారు. వీటి చూడండి, మంచి వాళ్ళు ఇలా ఉన్నారు, ఇక్కడ ఇలా తలుచుకుంటున్నారండి. ఇక బ్రాహ్మణులకి దానాలు ఇస్తున్నాడండి. ఈ దానాలు ఎట్లా ఇస్తున్నాడంటే 20 లక్షల గోవుల్ని దానం ఇచ్చారు. 20 లక్షల గోవుల్ని దానం ఇచ్చారు. ఆ గోవులు ఎలా ఉన్నాయంటే వాటికి వస్త్రాలు కప్పున్నాయి, పట్టు వస్త్రాలు, రత్నాలతో బంగారు ఆభరణాలతో అలంకరింపబడి ఉన్నాయి ఆ గోవులు. అట్లాంటి గోవులు 20 లక్షల గోవుల్ని దానం ఇచ్చాడు. ఇంకా ధాన్య రాసుల్ని కూడా దానం ఇచ్చారు. ఈ 7 ధాన్య రాసుల్ని ఇచ్చారు. ఈ ధాన్య రాసులు ఎట్లా ఉన్నాయంటే వాటి మీద రత్నాలతో బంగారుతో జరీతో అల్లినటువంటి వస్త్రాలని కప్పించారు. ఆ రాసుల మీద ఆ వస్త్రాలని ఇచ్చారు. ఆ వస్త్రాలు కప్పినటువంటి ధాన్యాన్ని దానం చేశారండి ఇక్కడ. అంటే అప్పట్లో సంపద అంటే గోవులు ధాన్యమేనండి. అవే సంపద. మిగిలినవన్నీ సంపదల కింద పరిగణింపబడలా. ఇప్పుడు మనకి వేరే వేరే వస్తువులు, డబ్బులు అంటే క్యాష్ రూపేణ అన్నమాట. అవన్నీ సంపదలుగా, బ్యాంక్ బ్యాలెన్స్ అని ఇది వరకు సంపదలుగా పరిగణింపబడలేదు. ధాన్యము గోవులే సంపదగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉన్నాం మనం. పూర్తి భిన్నంగా ఉన్నాం. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భవిష్యత్తులో వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు లేదు అన్నట్టు అట్లా అయిపోతుంది. గోవుకు ఆదరణ అసలు లేదు కదా.
ఇక ఈ దాన ధర్మాలు ఇవి చేయటం వలన పవిత్రత వస్తుందని తెలియజేస్తున్నారు. ఎట్లాంటి పవిత్రత వస్తుందంటే, మామూలుగా అయితే శరీరము స్నానం చేత పవిత్రం అవుతుంది. భూమి ఇతర భౌతిక సంపత్తులు కాలం చేత పవిత్రమవుతాయి. మలిన వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని శుభ్రం చేస్తే అవి పవిత్రం అవుతాయి, కడిగితే పవిత్రం అవుతాయి. ఇక మన జన్మ సంస్కారాల తేట పవిత్రం అవుతుంది. మన ఇంద్రియాలు తపస్సు చేస్తే పవిత్రం అవుతాయి. మన డబ్బు పూజ, బ్రాహ్మణులకు దానం, ఈ 2 కార్యక్రమాలకు ఉపయోగించినప్పుడు పవిత్రం అవుతుంది మన ధనం. ఇక మనసు సంతోషంగా ఉంటే పవిత్రంగా ఉంటుంది. అట్లాగే ఆత్మ ఏ విధంగా పవిత్రం అవుతుందంటే, మనకు ఆత్మానుభూతి కలిగితే పవిత్రం అవుతుంది. కృష్ణ భక్తిలో ఉండి విశుద్ధంగా ఉన్నప్పుడు మన ఆత్మ పవిత్రంగా ఉంటుంది. ఈ విధంగా పవిత్రత గురించి తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఈ శిశువు పుట్టినప్పుడు ఈయన అక్కడ నంద గోకులానికి రాజు కదా ఈయన నందమహారాజు. ఈయన్ని స్తుతించడానికి సూతులు, మాగధులు, బ్రాహ్మణులు అనేవాళ్ళు వచ్చారు. ఈ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారంటే స్వస్తి వాచనాలు పలికారు. ఈ సూతులు ఏం చేస్తున్నారంటే పురాణాల్లో ఉండేటువంటి ఇతిహాసాలని వాటన్నిటిని కీర్తిస్తున్నారండి. ఇక మాగధులు రాజవంశ చరిత్రను కీర్తించేవాళ్ళు అనమాట. ఎక్కడైనా శుభం జరిగితే ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజవంశాన్ని కీర్తిస్తారన్నమాట. ఇక్కడ నందమహారాజు యొక్క వంశాలని కీర్తిస్తున్నారండి ఈ మాగధులు. అక్కడ ఇక ఆ ఊరంతా, ఆ ప్రజపురం అంతా అలంకరింపబడింది. అక్కడ ఎట్లా అలంకరించారంటే అంత ధ్వజాలు, పతాకాలు ఎగరేస్తున్నారు, వస్త్రాలు కట్టారు, పూమాలలతోటి, మామిడాకులతోటి, అట్లాగే పవిత్ర జలంతో చల్లుతున్న అంత జలం చల్లి ఎక్కడ చూసినా అంతా స్వాభాయమానంగా ఉండేటట్టు పుష్పమాలలతోటి, సుగంధ జలంతో అలంకరించారు. అక్కడ గోవులు కూడా అలంకరింపబడినాయి. వాటికి వస్త్రాలు, మళ్ళీ వాటికి స్వర్ణాభరణాలు, వాటికి కూడా నెమలి పించాలు పెట్టారు అన్నిటికీ. ఇక అందరూ చూడటానికి వస్తున్నారండి, కృష్ణుని చూడటానికి వస్తున్నారు. మరి చాలా గొప్ప విశేషం కదా, వాళ్ళ రాజుకి బిడ్డ పుట్టాడు కదా, కాబోయే రాజే కదా. ఆ విధంగా అందరూ వస్తున్నారు. అట్లాగే గోపికా స్త్రీలు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు చక్కగా అలంకరించుకొని వచ్చేసి వాళ్ళు గిఫ్ట్లు తీసుకొస్తున్నారు, బహుమతులు అవి తీసుకొస్తున్నారు. ఇలా ఆయన యొక్క పుట్టుక, ఆ జన్మదినోత్సవం చాలా వేడుకగా జరిగింది ఆనందభజన. అక్కడ ఇది జరిగిన తర్వాత, అయిపోయిన తర్వాత ఈ నందమహారాజు తర్వాత కొద్ది కాలానికి తన రాజైన కంసుడు చక్రవర్తి అనమాట. అక్కడ ఈ నందమహారాజు సామంతరాజు అనమాట. ఈ సామంతరాజు ఆయనకి పన్ను చెల్లించాలి ప్రతి సంవత్సరం, లేకపోతే ఆయన ఊరుకోడు. అందుకని తను పన్ను చెల్లించడానికని మధురకి వెళ్ళాడు. తను బండ్లు కట్టుకొని, ఎద్దుల బండ్లు కట్టుకొని, ఇంకా తన పరివారం ఉంటారు, వాళ్ళందరూ కలిసి మధురకి వెళ్ళాడు. ఈ మధురకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాడు, ఆయనకు విడిది ఏర్పాటు చేశారు. తర్వాత ఆయన పన్ను చెల్లించేశాడు. అక్కడితో ఆయన కార్యక్రమం అయిపోయింది. ఈ విషయము వసుదేవుడికి తెలిసింది. నందమహారాజు వచ్చారని, ఆయన పన్ను చెల్లించారని వసుదేవుడికి తెలిసింది. తెలిసి ఈ నందమహారాజు ఉండేటువంటి విడిది గృహానికి వచ్చాడు. ఆయన వచ్చి ఈయనకు ఆతృతగా ఉంది ఆయన కలుసుకోవాలని. ఎందుకు? తన బిడ్డలు ఇద్దరు, బలరామకృష్ణులు ఇద్దరు అక్కడే ఉన్నారు. తన బిడ్డలు క్షేమంగా ఉన్నారా, ఎట్లా ఉన్నారు అని తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉన్నాడు. ఈయన వచ్చారనమాట. వచ్చి వసుదేవుడిని అడుగుతున్నారు. అదే వసుదేవుడు నందమహారాజుని అడుగుతున్నారు. ఇక్కడ వసుదేవుడికి ఏమో ఇద్దరు పిల్లలు తన పిల్లలే అని తెలుసు. కానీ నందమహారాజుకి ఒక బలరాముడు ఒక్కడే వసుదేవుడు కుమారుడు అని తెలుసు. కృష్ణుడు తన బిడ్డే, తనకే పుట్టాడు. బలరాముడు రోహిణీ మాత గర్భంలో జన్మించాడు ఆయన అక్కడ. ఈ రోహిణీ మాతను ఇంకా కొంతమంది వసుదేవుడి యొక్క పత్నులు కంసుడు భయంతో నందమహారాజు యొక్క రక్షణలో ఉంచబడ్డారు. కాబట్టి అక్కడ ఉన్నారు. ఆ బలరాముడు వసుదేవుడి యొక్క కుమారుడని నందమహారాజు కూడా తెలుసు. వసుదేవుడికి ఏమో ఇద్దరు తన పుత్రులే అని తెలుసు. తెలిసి ఇక్కడ అంటున్నాడు,
ఓ నందమహారాజా, నీకు చాలా వయసు వచ్చేసింది, కానీ నీకు ఒక పుత్రుడు కలగలేదు ఇంతవరకు. పుత్రోదయం కలుగుతుంది అనే ఆశ కూడా లేదు ఇప్పుడు. ఇంత వయసు వచ్చేసింది, ఇంకా పుత్రుడు పుడతాడని కూడా మనకి ఆశ లేదు. కానీ ఇప్పుడు నీకు పుత్రుడు కలగటం నీకు మహద్భాగ్యం, చాలా ఆనందకరం కదా నీకు అని. అందరు సుఖంగా ఉన్నారా? గోవులు చక్కగా ఉన్నాయా? గోవులు సుఖంగా ఉన్నాయా? వాటికి మేత బాగా దొరుకుతుందా? వాటికి ఏ జబ్బులు లేవు కదా అని గోవుల క్షేమం కూడా అడుగుతున్నాడు. నా సుతుడు బలదేవుడు రోహిణితో కూడి సుఖముగా ఉన్నాడా? నా బిడ్డ ఉన్నాడు కదా అక్కడ బలరాముడు, అతను రోహిణి మాతతో కలిసి చక్కగా ఇద్దరు సుఖంగా ఉన్నారా అని పరామర్శించాడు. ఇక్కడ ఎవరి ఆలోచన వాడదండి, ఇక్కడ ఈయన ఆలోచనలో ఈయన ఉంటాడు. ఇట్లా నీకు ఇంత వయసు వచ్చింది, బిడ్డ పుట్టే అవకాశమే లేదు ఇప్పుడు ఈ వయసులో, కానీ నీకు మగ శిశువు జన్మించాడు, చాలా అదృష్టం కదా, మహద్భాగ్యం కదా ఆయన ఆయన. ఇప్పుడు నందమహారాజు అంటున్నారండి, మళ్ళీ చూడండి ఈయనేమంటారు. అయ్యో ఓ వసుదేవ, కంసుడు నీ పుత్రులందరినీ పుట్టిన వాళ్ళని పుట్టినట్టు వధించేశాడు కదా, ఎంత ఘోరము. ఇక నీకు తర్వాత పుత్రిక పుట్టింది, కానీ ఆమె కూడా ఆకాశంలోకి దివికి ఎగిసి వెళ్ళిపోయింది కదా, అంటే ఇక్కడ ఎవరు పిల్లలు లేదు అని చెప్తూ ఈయన్ని ఓదారుస్తుంది. నీకెంత కష్టం వచ్చింది అని ఈయన్ని ఓదారుస్తుంది. ఒకళ్ళొకళ్ళు ఆ విధంగా పరామర్శ చేసుకుంటూ ఓదార్చుకుంటున్నారు. అప్పుడు ఇంకా వసుదేవుడు చెప్తున్నాడు, నువ్వు కంసుడికి పన్ను చెల్లించేసావు కదా, ఇక చెల్లించేసావు కాబట్టి నన్ను కూడా కలుసుకున్నావు. ఇక్కడ నువ్వు వచ్చినటువంటి 2 పనులు పూర్తయిపోయినాయి. ఇక నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండద్దు. నాకేదో కీడు కనిపిస్తోంది, శంకిస్తున్నా నేను, ఏదో జరగబోతోంది అక్కడ నందవ్రజంలో అనిపిస్తోంది. కొన్ని ఉత్పాతాలు జరిగేటట్లున్నాయి, కాబట్టి నువ్వు వెంటనే తిరిగి వెళ్ళుట ఉత్తమం అని చెప్పేశాడు. అంటే ఈయన కంసుడు తమ దుష్ట మిత్రులు అందరూ కలిసి మాట్లాడుకున్నామని తెలుసు. కంసుడు అప్పటికే పసిబిడ్డలందరినీ చంపేసేయమని తన మంత్రులకి మిత్రులకి అందరికీ సలహా ఇచ్చున్నారు. ఆ ప్రకారంగా వాళ్ళందరూ ఆ పని మీద ఉన్నారు. ఆ బిడ్డ దగ్గర ఎవరు రక్షణ లేకపోతే ఎట్లా? నువ్వు ఇక్కడ తిరుగుతుంటే అక్కడ ఏదన్నా అయితే. అందుకని ఈ విషయం తెలుసు కదా ఈయనకి, వసుదేవుడికి తెలుసు అనమాట, ఇట్లా జరిగింది, ఇక్కడ ఈ ప్లాన్ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు, ఏదన్నా జరగచ్చు, ముందు వెళ్ళిపో అని చెప్తున్నాడు. కానీ నందమహారాజుకి ఇవన్నీ ఏం తెలియదు. నందమహారాజుకి ఈ విషయం ఏం తెలియదు. చక్కగా ఏదో పన్ను కడదామని వచ్చాడు, పన్ను చెల్లించేశాడు, ఆయన మళ్ళీ వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా వసుదేవుడు తెలియజేశాడో, ఇంకా నందమహారాజు తను ఆ బండ్లు సిద్ధం చేసుకొని తనతో పాటు వచ్చినటువంటి అందరూ గోపులు, ఇతర గోపులు అందరూ కలిసి నందవ్రజానికి తిరిగి వెళ్ళారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా మనం ఈరోజు ఈ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథంలో శ్రీకృష్ణుని యొక్క జననము, తర్వాత కంసుని దురాగతములు అనే 4వ అధ్యాయము, తర్వాత నందవసుదేవులు కలుసుకునుట సమాగమం అని 5వ అధ్యాయము మనం పూర్తి చేసుకున్నామండి. ఇందులో మనకు అనేక అంశాలు వచ్చినాయండి. దేవకి వసుదేవులు ఈ విధంగా స్తుతించారు, అలాగే వాళ్ళ యొక్క వైష్ణవ లక్షణాలు ఎలా ఉన్నాయి, క్షమ ఓర్పు గుణాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసాము. అట్లాగే రాక్షస స్వభావం కలిగే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం ఆలోచిస్తుంటారు, వాళ్ళు గతి ఏమవుతుంది, అట్లా మహాత్ములు హింసించే వారి గతి ఏమవుతుందని సుఖదేవ గోస్వామి చెప్పిన విషయాలు మనం ఇవన్నీ ఈ రోజు ప్రవచనంలో చూసామండి. ఈ ప్రవచనాన్ని ఇంతవరకు భక్తితో, శ్రద్ధతో, ఎంతో ఓర్పుతో విన్నందుకు
మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय श्री श्री राधा गोविंद भगवान की जय, गौरनिधाय भगवान की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निधाय गौर प्रेमानंदे, हरि बोल, हरे कृष्णा।